హాయ్ హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఇవాళైతే సండే అనమాట. సో అందరికీ హ్యాపీ సండే. సో టైం అయితే అరౌండ్ 10 అవుతుంది. ఇప్పటివరకు అందరి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయి ఉండొచ్చు, కానీ మా ఇంట్లో అవ్వలేదు. ఎందుకు అంటే వాళ్ళైతే మా ఇంట్లో నూడిల్స్ చేయమని అంటున్నారు బ్రేక్ఫాస్ట్కి. ఏమంటారు, నూడిల్స్ అయితే యాక్చువల్లీ లంచ్ లేదంటే స్నాక్స్ లాగా లేదంటే డిన్నర్ లాగా చేస్తారు, కానీ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లాగా కావాలంట. సో వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నేను చేస్తున్నాను నా స్టైల్లో. సో ఇది అటు బ్రేక్ఫాస్ట్ అవ్వదు, ఇటు లంచ్ అవ్వదు, సో బ్రంచ్ అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే నేను 2 లీటర్స్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను అనమాట. సో ఏంటంటే నేను 5 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నా. సో ఇక్కడ నేను 3 స్టెప్స్ తీసుకుంటున్నా. ఫస్ట్ వాటర్ అయితే బాయిల్ అవ్వాలి, బాయిల్ అయ్యేంత వరకు ఉండాలి. ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఆయిల్ ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే మనం నూడిల్స్ వేసినప్పుడు అవి అతుక్కోకుండా ఉంటాయి. కొద్దిగా అంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేయాలి. మీరు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. వాటర్ అనేది మంచిగా బాయిల్ అయినాక అప్పుడు నూడిల్స్ వేసుకుందాం. అప్పటి వరకు ఏం చేసాం, వెజిటేబుల్స్ని కట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను నార్మల్ నూడిల్స్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే మీకు ఇష్టమైన బ్రాండ్ అనేది తీసుకోవచ్చు. సో చూడండి, నేనైతే 5 మెంబర్స్కి 3 స్టిక్స్ అయితే వేస్తున్నా. ఒకటి, 2, 3. అయితే బాయిల్ అవ్వాలి ఫస్ట్. కానీ నూడిల్స్ అనేది ఒక 70% కుక్ అవ్వాలి. అంటే ఎక్కువ కుక్ అయితే ఏమవుతుందంటే మొత్తం ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి. సో 70% కుక్ అయిన వరకు బాయిల్ చేసుకోండి. అంటే ఒక 4 to 5 minutes అనమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ టైం చేశాను, అప్పుడైతే ఫ్లాప్ అయింది. ఇప్పుడు చాలా వీడియోస్ చూసి చేస్తున్నాను అనమాట. సో చూద్దాం ఎలా వస్తుంది. సో ఇక్కడైతే చూడండి 70% కుక్ అయింది. సో మీకు అది తెలవాలంటే ఏం చేయాలంటే ఒకటి తీసుకొని ఇలా అన్నీ చూడాలి. అంటే కొంచెం కుక్ అవ్వాలంటూ కొంచెం రా కుక్ లాగా. సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఐసెస్, కూల్ వాటర్ మ్యాండేటరీ. సో ఇక్కడ చూస్తే నేనైతే వాటర్ అన్నీ తీసేసాను. తర్వాత ఏం చేయాలంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ అనేది వేసేసాను ఇలా అంతా. నేను ఇంకా ఇక్కడ కోల్డ్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నా. సో ఇది చేయడం వల్ల ఏంటంటే ఒకదానికొకటి స్టిక్ అవ్వవు, నూడిల్స్ అనేది మంచిగా పొడిగా వస్తాయి అన్నమాట. సో ఇలా మంచిగా కలపండి, మిక్స్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వెజిటేబుల్ కట్ చేయడం అన్నమాట. సో ఇక్కడ మేము క్యాబేజ్, క్యారెట్, ఇంకా క్యాప్సికమ్ ఇవన్నీ మేము అసలు యాక్చువల్గా తినము. ఓన్లీ ఇవాళ ఎట్లయినా నూడిల్స్ చేయాలని మా ఇంట్లో వాళ్ళు తెచ్చారనమాట. సో ఇవన్నీ ఓన్లీ నూడిల్స్ కోసమే. సో మీలో కూడా ఇలా తినని వాళ్ళు ఉంటే ఇలా ఏదో ఒక దాంట్లో చేస్తూ యాడ్ చేస్తూ ఉండండి. అప్పుడు మంచి ప్రోటీన్స్ ఉంటాయి, మంచి వెజిటేబుల్స్ కూడా తిన్నట్టు ఉంటుంది, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సో మనం ఇప్పుడు వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాము. ఇక్కడ నేను హాఫ్ క్యాబేజ్, 2 క్యాప్సికమ్, 4 క్యారెట్, 4 ఆనియన్స్. సో మీకు ఇంకా వేరే వెజిటబుల్స్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇవైతే మెయిన్ అనమాట ఇలా. సో కట్ చేద్దాం. సో ఫస్ట్ నేను క్యాబేజ్ కట్ చేస్తున్నా.
ఇందులో క్యాబేజ్ ఎక్కువ ఉంటేనే నూడిల్స్ టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేను క్యాబేజ్ అందుకనే ఆఫ్ తీసుకున్నా. మా ఇంట్లో క్యాబేజ్ అయితే ఎవరు తినరు, వెజిటేబుల్ అయితే. ఇలా చేస్తే అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. సో కట్ చేయడం కూడా చాలా సన్నగా కట్ చేయాలి. సో క్యాబేజ్ అనేది కొరియాలో అయితే చాలా తింటారు వాళ్ళు. అంటే వాళ్ళ ఫుడ్ చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా క్లాసీగా ఉంటుంది. సో నాకు కూడా వాళ్ళు ఒక్కొక్కసారి చూస్తే టెంప్ట్ అవుతుంది, ఏంటి వీళ్ళు ఇంత హ్యాపీగా తినేస్తారు అంటే. ఆ ఫుడ్ చూడడానికి కూడా చాలా టెంప్టీగా ఉంటుంది. వాళ్ళు ఏదో సూప్ చేసి అందులో అన్ని వెజిటేబుల్స్ ఏదో ఇస్తారు. ఒకసారి కొరియన్ డిష్ కూడా ట్రై చేద్దాం మనం. ఏదైనా ఒక వీడియో చూస్ చేసుకొని మంచిగా ఉన్న వీడియోని నేను వీడియో షూట్ చేస్తాను, చూద్దాం ఎలా వస్తుందో. ఫ్లాప్ అయినా హిట్ అయినా నేను పెడతా. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ క్యాప్సికమ్ అన్నట్టు క్యాప్సికమ్ కట్ చేస్తున్నా. క్యాప్సికమ్ కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. యాక్చువల్లీ క్యాప్సికమ్ చాలా వాళ్ళ ఇంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు, కానీ మా ఇంట్లో మాకు తినబుద్ధి కాదు. ఫస్ట్ తింటుండే కానీ ఎందుకో ఈ మధ్య తినబుద్ధి కాదు. బా క్యాప్సికమ్ కట్ చేస్తుంటే ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలండి. కౌన్ చోటా కర్రే. నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ ట్రై చేయడం ఇష్టము, ఇంకా కుక్ చేయడం కూడా చాలా ఇష్టము. అంటే నార్మల్గా ఇంట్లో ఉండేవి కాదు. ఇప్పుడు క్యాప్సికమ్ ఉందనుకో, దాంతో నార్మల్గా ఏం చేస్తాం, క్యాప్సికమ్ మసాలా అలా వేస్తాం కదా. నాకు ఇంకా కొంచెం డిఫరెంట్గా కుక్ చేయడం ఇష్టము. నా కుకింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఏంటంటే కుకింగ్ చేస్తే మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇక్కడైతే క్యారెట్ అయితే ఇట్లా తురుముకుంటున్నా. కట్ చేయడం చాలా లేట్ అయితే అవుతుంది కాబట్టి ఇట్లా తురుముకుంటున్నా. పైన పీల్ అయితే ఏం తీయట్లేను, వాష్ చేసుకొని తురుముకుంటున్నాను అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆనియన్ ఫైనల్గా. సో ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్యారెట్ ఎందుకు తురుముకున్నా అంటే కట్ చేయడానికి చాలా టైం పడుతుంది, సో అందుకనే తురుముకున్నా. క్యాబేజ్ ఇంకా క్యాప్సికమ్ అంటే ఈజీగా కట్ అయిపోయింది. క్యారెట్కి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. యాక్చువల్లీ అన్నీ కూడా తురుముకోవచ్చు అని మీ డౌట్ ఉంటుంది, బట్ ఏంటంటే వెజిటేబుల్స్ మనకి తగిలితేనే ఆ టేస్ట్ ఇంకా ఫీల్ అనేది మనం ఫీల్ అవ్వచ్చు. సో అందుకనే ఓన్లీ క్యారెట్ ఒకటే తురుముకున్నా. మీకు టైం ఉంటే క్యారెట్ కూడా కట్ చేసుకోండి. ఫైనల్గా వెజిటేబుల్స్ అనేవి కట్ చేసుకున్నా. చూడండి ప్లేట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, ఆనియన్స్. మీకు కావాలంటే ఇంకా ఆప్షనల్గా వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ కాబట్టి ఇంత యాడ్ చేశాను. స్టెప్ ఏంటంటే నేను ఒక 3 eggs తీసుకున్నా, దాన్ని మంచిగా బీట్ చేసుకున్నా. ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నా అనమాట. సో ఇక్కడ ఎగ్ని ఇందులో వేసేసుకున్నా. సో మంచిగా ఫ్లఫీగా వస్తుంది. మీరు ఇక్కడ వెజిటేబుల్ నూడిల్స్ చేసుకుంటే ఈ ఎగ్ని స్కిప్ చేయొచ్చు, లేదంటే నాన్ వెజ్ చేసుకోవాలనుకుంటే నేనైతే ఇక్కడ ఎగ్ నూడిల్స్ చేస్తున్నా. సో ఫస్ట్ ఎగ్ని ఇక్కడ ఇలా ఉన్నట్లాగా వేసుకొని తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను.
సో ఎంత మంచిగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను ఏంటంటే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఆయిల్ని ఇట్లా మంచిగా ఇట్లా ప్యాన్ మొత్తము కోట్ చేసుకోండి, ఎందుకంటే నూడిల్స్ అనేది అతుక్కోకుండా వస్తాయి. సో ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ వేసేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వెజిటేబుల్స్ అనేది ఒక 70% కుక్ అవ్వాలి. నేను ఇక్కడ లిడ్ పెట్టేస్తాను అనమాట పైన. ఒక 5 minutes తర్వాత మళ్ళీ చూద్దాం. అనేది ఒక 40% అలా కుక్ అయింది. ఇంకొక 40% కుక్ అయితే చాలు. అంటే ఇంకొక 5 minutes మనం లిడ్ పెట్టుకొని పెట్టేసుకుందాము. అప్పుడు అనేది వెజిటేబుల్స్ అనేవి మంచిగా కుక్ అయిపోతాయి. వెజిటేబుల్స్ అనేది 70% కుక్ అయిపోయింది. చూడండి, మనకి తెలవాలంటే ఎలా కుక్ అయిందో అంటే వెజిటేబుల్స్ అనేది ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లో రావాలి. అప్పుడు ఇది 70% అలా కుక్ అయినట్టు అనమాట. అంటే అటు రాగా ఉండవు, ఇటు కుక్ అయినట్టు ఉండదు, నార్మల్ మీడియంలో ఉంటుంది. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెద్ద ప్యానే తీసుకోవాలి నూడిల్స్ చేయాలంటే, ఎందుకంటే మంచిగా టాస్ చేయడానికి రావాలి. అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ చూడండి, నేను నూడిల్స్ వేసుకుంటున్నా, పొడి పొడిగా ఉంటాయి ఇట్లా. ఇప్పుడు మనం నూడిల్స్ వేసుకున్నాక మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోండి. సో ఇక్కడ మనము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ రెడ్ చిల్లీ నేను ఇక్కడ మా ఇంట్లో స్పైసీ అన్నారు కాబట్టి ఎక్కువ యాడ్ చేస్తున్నా. కొంచెం ధనియా పౌడర్, మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్కి సాసెస్ యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాసెస్. ఇక్కడ నేను ఏంటంటే రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. యమ్మీ నూడిల్స్ రెడీ. ఇక్కడ లెమన్ విత్ ఆనియన్స్. బాగుంది.